సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో మల్లన్న సాగర్ ముంపు బాధితుల గత ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 14 గ్రామాల ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసింది. వీళ్ళ బాగోదు చూసుకోలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేకుండా పిల్లలు పట్టించుకుంటలేదు. కేవలం ఓట్ల కోసం వాడుకునే యంత్రాలుగా ఈ గ్రామాల ప్రజలను వాడుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మీరందరూ నా ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. సమస్యలు తీరేదాకా ప్రభుత్వాన్ని నిలదీసిన మన సమస్యలన్నీ తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి అని తెలియజేశారు. మరి భూములున్నోనికి ఇచ్చిన రైతు బీమా మొత్తం భూములు తెలంగాణ రాష్ట్రం కోసం మనం త్యాగం చేసినాం. మనకెందుకు ఇద్దావా? చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చాను కూడా పనికిరాం మనం. అటు రైతు బంధుకు పనికిరాలే మనం భూములు ఇచ్చి, సత్తే 5 లక్షలు ఇచ్చడానికి రైతు బీమాకు సరిపోలే. 100-150 మంది 200 మంది చచ్చిపోయారు ప్రాజెక్టులు ఉన్నప్పుడే. మనకు అందరి లెక్క మనకు రైతు బంధు ఇస్తే రైతు బీమా ఇస్తే 5 లక్షల రాకపోనా? వాడిచ్చిన 5 లక్షల 4,000 దానికో దేనికి ఇస్తే మన వాళ్ళు కస్తే అవి అంటే కనీసం వాళ్ళకన్నా 5 లక్షల 4,000 వచ్చినాయి. ఇట్లా ఎన్నో కష్టాలు పడ్డం, ఎన్నో నష్టపోయాం. ఇంకా మనకు ప్లాట్లు రానోళ్ళు ఉన్నారు, ప్యాకేజీలు రానోళ్ళు ఉన్నారు, అర్హత ఉండి కూడా రానోళ్ళు ఉన్నారు. నేను మన ముంపు గ్రామాల్లో అంతా ఏం చేసినాం, ఫస్ట్ రావాల్సిన వాళ్ళకి ఇచ్చి 10 మంది ఉన్నారు ఊళ్ళే, 10 మందికి ఇచ్చిన తర్వాత జర ఏజ్ కింద మీద ఉన్నా వచ్చుకోడు రానాడు ఉన్నా వెనక సిక్కి వానికి ఇచ్చినా మనం అడుగుదామా? మనం ఎందుకు రోజులు పెడతాం? రావాల్సిన వానికి వచ్చిన తర్వాత అవతల గురించి మనం చూస్తామా? చూడం కదా. అట్లా కాకుండా వీళ్ళు ఎవరెవరిలో ముందుగా పెట్టి వాళ్ళకి ముందుగా ఇచ్చి అసలైన వాళ్ళకి ఇవ్వకుండా కొసరోళ్ళకి ఇచ్చుకుంటా ఆగమాగం చేసి ఏదేమని నేను వాళ్ళ ముచ్చట్లు మాట్లాడదలుచుకోవాలి. ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ల కాలంలో మన ఊరోళ్ళు మనల్ని, మీ ఊరోళ్ళు మిమ్మల్ని, మా ఊరోళ్ళు మమ్మల్ని ఎట్లా ఉద్ధరించారో నేను మీకు కొత్తగా ఎప్పుడు అవసరం లేదవా? మనం ఇంత కష్టపడి ఇంత దూరం నెట్టుకుంటూ వచ్చినాం. ఇక్కడ చాలా సమస్యలు పడ్డాం. ఇక్కడ ఉపాధి లేదు. ఆడ దర్జాగా అద్దెకరం ఉన్నా కూడా మనకి 2-3 ఆడపిల్లలు ఉన్నా కూడా ధైర్యంగా బతికేటోళ్ళం మనం. ఎందుకంటే ఏ పటేల్ ఇంటికి పోయినా, ఏ కుర్మాయిని ఇంటికి పోయినా, ఏ గొల్లని ఇంటికి పోయినా 5 లక్షలు అప్పు ఇమ్మంటే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? వాడు ఉన్న జాగా అమ్ముకొని పోతాడురా, ఊరు అమ్ముకొని పోతాడు, ఇల్లు అమ్ముకొని పోతాడు రా అని ఒక నమ్మకం. మరి ఇప్పుడు ఏమైంది? ఒక్కరికి 1 లక్ష రూపాయలు అప్పు కొట్టే పరిస్థితి ఉందా ఊళ్ళే? మనల్ని మనమే నమ్ముకునే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఏ ఇల్లు ఉంటుందో, ఏ ఇల్లు ఉడుతుందో, ఎవరికి ఏం పని లేదు, అదబిగడ జాగా లేదు, ఏ ఇల్లు మీద లేదు. మల్లన్న సాగర్ కోసం వచ్చి ఇటుకొచ్చి కట్టుకున్న అన్ని ఇళ్ల మీద లోన్లే ఉన్నాయట. 80-90% లోన్లే ఉన్నాయి. ఇంకా 5 ఏళ్ల వరకు మన బతుకులు ఏమైతే కూడా తెలుస్తలేవు. రాజు లెక్క బతికేటోళ్ళం. 500-600 కూలీ, 1000 రూపాయల కూలీలు మన చేతులకు వెళ్ళిచ్చినాం మనం. ఇలా 200 కూలీ కంపెనీలకు పనులు పోయే పరిస్థితికి వచ్చినామరా లేదా? మరి ఇంత గోస కారకులు ఎవరు? ఇన్ని ఇళ్ళ కొలే వాళ్ళు ఏకపోగా మనల్ని ఇలా రోడ్ల మీద ఇడిచిపెట్టి మన పిల్లల కంపెనీలు పెట్టిస్తామన్నారు. ఇప్పుడు వచ్చి నిన్న మొన్న ప్రచారానికి వచ్చి కూడా మూలి దగ్గర 100 ఎకరాలు తీసుకుంటా మీ పొరాలందరి కంపెనీలు పెట్టిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తాను మళ్ళీ చెప్తుండే. ఏ పెద్ద మనిషి? ఇదివరకు చెప్పిన పెద్ద మనిషి మళ్ళా ఒక ఆయన. అప్పుడు చెప్పింది ఇప్పుడు 5 ఏళ్ళ కూడా మళ్ళా కదా చెప్పబడుతుంది. వాళ్ళకు ఓటాడే హక్కు ఉంది కూడా. కారు గుర్తులకు అట్లా ఉడిగా హక్కు లేదు ఒకటి. ఇక చెయ్యి గుర్తులు వీళ్ళు వచ్చి 2 ఏళ్ళైనా 2 ఏళ్ళ నుంచి వాస్తవానికి వీళ్ళకి ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఈ చెయ్యి గుర్తులకు ఇక్కడ కింద సమస్యలు కానీ చెప్పేటోళ్ళు లేకుండా అయిపోయింది వాళ్ళ కాడదాకా.